కొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి 2026 బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతర ఏర్పాట్ల సౌకర్యాలపై ఈవో కందుల సుధాకర్ తో మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ముఖాముఖి. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో కందుల సుధాకర్ గారి దగ్గర మనం ఉన్నాం. 2026 సంక్రాంతి నుండి శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి ఇక్కడ పాలకవర్గం కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈవో గారు కావచ్చు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకు సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారు, మరి ఆ వివరాలను మరొకసారి వారిని తెలుసుకుందాం. కందుల సుధాకర్, కార్యనిర్వహణాధికారి, శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, ఐనవోలు, హన్మకొండ జిల్లా. ఇప్పుడు ఛార్జ్ తీసుకోండి. నేను ఈ దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా 4 నెలల క్రితం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 2026 బ్రహ్మోత్సవాల ఏర్పాటు ఏ విధంగా ఉంది? జాతర 2026 సందర్భంగా ఏర్పాట్లపై 20వ తేదీన గౌరవ దేవాదాయ మంత్రి కొండా సురేంద్ర గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ నాగరాజు గారు, హన్మకొండ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారి యొక్క సూచనల మేరకు జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారు 80% పనులు పూర్తి చేయడం జరిగింది. దేవస్థానానికి సంబంధించిన వివిధ లైటింగ్ పనులు, క్యూ లైన్లు, చలువ పందిర్ల ఏర్పాటు మొదలైనవన్నీ కూడా టెండర్లను ఆన్లైన్ ద్వారా పూర్తి చేయడం జరిగింది. క్యూ లైన్లు, చలువ పందిర్ల ఏర్పాటు 80% పూర్తయింది. అలాగే దేవాలయానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నాణ్యమైన ప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి దేవాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేశాం. చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులకు త్వరగా దర్శనం కలిగించేలా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానానికి అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా గతం కంటే ఒక 4 అంటే సుమారుగా 13 పార్కింగ్ ప్లేస్లను భక్తుల వాహనాలకు ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం కమిటీ వారి యొక్క సమన్వయంతో అన్ని పార్కింగ్ ప్రదేశాలను కూడా ఎంపిక చేసి పరిశుభ్రం చేయడం జరుగుతుంది. ఈ యొక్క జనవరి 5వ తేదీ నాటికే ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది. జనవరి 13 నుంచి జాతర ప్రారంభమయ్యే నాటికి భక్తులకు అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచి వేగంగా స్వామివారి యొక్క దర్శనాన్ని కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐనవోలు జాతరలో ఎక్కువ శాతం యాదవులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి స్వామివారి దగ్గరకు వస్తున్నారు. పట్నాలు, బోనాలు ఇక్కడ జాతరలో విశిష్టతగా కనబడుతుంది. ఆ ఏర్పాట్లు ఎట్లా ఉంది? స్వామివారి యొక్క ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ యాదవులు పట్నం వేసి బోనం చెల్లించి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పట్నం దేవాలయ ఆవరణలో మరియు దేవాలయం బయట 2 ప్రదేశాల్లో పట్నం, నజర్పట్నం, చిలకపట్నం వేయడం జరుగుతుంది. ఈ యొక్క భక్తులు మేడారం జాతర ఉన్నందున ముందస్తుగానే మొక్కులు చెల్లించుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి గత నెల రోజుల నుంచే జాతర గ్రౌండ్ను క్లీనింగ్ చేశాం. అక్కడ కూడా పట్నాలు వేయటం జరుగుతుంది. ఈ యొక్క ఎవరైతే ఒగ్గు పూజారులు ఉంటారో వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశాం. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా త్వరగా వారి యొక్క పట్నం, బోనం మొక్కులు చెల్లించుకోవడానికి వారికి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయ ఆవరణలో ఎక్కడైనా కానీ భక్తులు ఈ యొక్క పట్నం, బోనం చెల్లించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ నియంత్రణ అంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? భక్తులు సొంత వాహనాల్లో ఎక్కువ మంది వస్తున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఒక 2 రోజుల క్రితం దేవాలయ ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. గౌరవ ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, అలాగే దేవస్థాన కమిటీ సభ్యులు అందరూ కలిసి కూడా ఈ దేవాలయానికి వచ్చేటటువంటి ప్రధానమైన మార్గాలను పరిశీలించి ఎక్కడ స్టాపర్ పెట్టేసి ఆ యొక్క వాహనాలను పార్కింగ్ ప్లేస్కు పంపించేలా గౌరవ ఏసీపీ గారి సూచనతో గతం కంటే అదనంగా పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు దేవస్థానం సమీపంలో ఉన్న ప్రదేశాలని పార్కింగ్ ప్లేసులుగా ఎంపిక చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా గౌరవ పోలీస్ శాఖ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు
దేవాదాయ శాఖ తరఫున కానీ పాలకవర్గం తరఫున ఇంకా ఎట్లాంటి మీ యొక్క చర్యలు తీసుకుంటారు? జాతరకు వచ్చే భక్తులకు గతం కంటే మెరుగ్గా క్యూ లైన్లలో త్రాగునీటి సదుపాయాన్ని అందించడం జరుగుతుంది. అలాగే స్వామివారి దర్శనానికి ఎక్కువగా వచ్చేటటువంటి సామాన్య భక్తులకు దర్శనం త్వరగా జరిగేలాగా ఆ లైన్ నిరంతరం నడిచేలాగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే త్రాగునీటిని అందించడంతో పాటు క్యూ లైన్లో ప్రత్యేకంగా భక్తులకు టాయిలెట్ సదుపాయాన్ని కూడా ఈసారి ఏర్పాటు చేయబోతున్నాం. వివిధ స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో భక్తులకు బిస్కెట్లు, అలాగే పాలు మొదలైనటువంటివి కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అక్కడక్కడ పారిశుద్ధ్య సమస్యలు మన దృష్టికి వస్తుంటాయి. పారిశుద్ధ్య సమస్యలు ఏ విధంగా పరిష్కరించారు? భక్తులు అధిక సంఖ్యలో వచ్చే జాతర కాబట్టి పారిశుద్ధ్య సమస్య ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఐనవోలు ఎంపీడీఓ గారు సహకారంతో, అలాగే జిఐ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ వారి సహకారంతో పారిశుద్ధ్య సిబ్బందిని గతం కంటే అదనంగా నియమించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రేటర్ వరంగల్ నుంచి గతంలో వచ్చిన 100 మంది సిబ్బంది కంటే అదనంగా 50 మందిని పంపించడం జరుగుతుందని చెప్పారు. అలాగే గతంలో ఈ చెత్తను డంప్ చేసేటటువంటి ట్రాక్టర్లు 9 అందుబాటులో ఉంచారు గౌరవ ఎంపీడీఓ గారు. ఈసారి ఇంకొక అదనంగా 3 ట్రాక్టర్లను, మొత్తం 12 ట్రాక్టర్లను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు ఇక జాతర పరిసరాలను పరిశుభ్రం చేయడానికి ఈ యొక్క గ్రేటర్ వరంగల్ ఎంపీడీఓ గారు పంపించే సిబ్బందితో పాటు దేవస్థానం నుంచి కూడా 60 మందిని శానిటరీ సిబ్బందిని ఈ 3 నెలలు ప్రత్యేకంగా నియమించడం జరుగుతుంది. భక్తుల కోసం ఆర్టీసీ ఎన్ని బస్సులు కేటాయించింది, దాని చర్యలు చెప్పండి. భక్తులు మేడారం జాతర ఉన్నందున ముందస్తుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మొక్కులు చెల్లించాక కొమరవెల్లికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయంపై ఆర్టీసీ వారికి గతం కంటే ఒక 15 అదనపు బస్సులను ఏర్పాటు చేయమని మేము వినతి పత్రం ఇచ్చాం. దేవాదాయ శాఖ మంత్రి గారు సమీక్షలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు తగు సూచనలు చేశారు. ఇక ప్రత్యేకంగా వారికి బస్టాండ్ గతంలో ఎక్కడైతే కేటాయించామో అక్కడే బస్టాండ్ స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. అక్కడ అదనంగా లైటింగ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆర్టీసీ వారి యొక్క సహకారంతో అదనంగా బస్సులు మేడారం, హన్మకొండ, కొమరవెల్లి ఈ ప్రాంతాలకు నడపడానికి ఆర్టీసీ వారు కూడా సముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఐనవోలు మల్లన్న దేవస్థానానికి దాతలు ఎక్కువ శాతం ఉంటారు. వారు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. మరి వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? ఐనవోలు మల్లన్నకు అనేక మంది భక్తులు దాతలుగా ఉంటారు. వసతి గృహాల నిర్మాణం, అలాగే దేవాలయానికి వివిధ పనులు చేయడం జరిగింది. వారికి ఈ గదులు నిర్మించిన దాతలకు ఆ జాతర సందర్భంగా ఎవరైతే గదులు నిర్మించారో వారికే ఆ రూమ్ను ఇవ్వటం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా ఒక వెహికల్ పాస్, అలాగే దర్శనానికి ఒక పాస్ను ఇవ్వడం జరిగింది. వారి వాహనాలను ఏవైతే మల్లన్న సదన గదుల వద్దకు నేరుగా వెళ్ళేలాగా ప్రత్యేకంగా సమీక్షలో గౌరవ ఎస్ఐ గారికి ఆ పాస్లు అందించి వారి ద్వారా వారి యొక్క దాతలు వాహనాలు వారు నిర్మించిన వసతి గృహాల వద్దకు వచ్చేలాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానానికి నూతనంగా వచ్చిన ఈవోగా తమరు వచ్చారు. మరి మీ యొక్క లక్ష్యం అంటే ఈ జాతర అభివృద్ధి కోసం అన్ని వర్గాల నుంచి, అంటే భక్తులు కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకా ఇతర వారి సహకారం ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి ఒకసారి వివరించండి. ఇది పెద్ద జాతర. అనేక వేల మంది భక్తులు నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ ముడుపులు చెల్లించుకుంటారు. ఇక్కడ గతంలో పనిచేసినటువంటి అధికారులు, అలాగే దేవస్థానం యొక్క సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో వారి యొక్క అనుభవాలు, గతంలో ఏ విధమైన లోటుపాట్లు జరిగాయో అవన్నీ కూడా తెలుసుకొని గతంలో జరిగిన ఆ లోపాలని మళ్ళీ పునరావృతం కాకుండా ఇక ఉన్నతాధికారులు గతంలో పనిచేసిన వారి యొక్క అనుభవాలను, అలాగే సిబ్బందిని అందరినీ సమన్వయం చేసుకొని భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తగు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఆలయ ఈవో కందుల సుధాకర్ మనతో మాట్లాడుతూ 2026 జాతర నిర్వహణకు అందరి సహకారంతో, అన్ని శాఖల సమన్వయంతో, అంటే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, దేవాదాయ శాఖ తరఫున కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇంకా త్రాగునీరు ఇలాంటి సదుపాయాలు కూడా భక్తులకు కల్పించడం, ప్రత్యేక క్యూ లైన్లు, అన్నప్రసాదాల వితరణ, ఇవన్నీ కూడా భక్తులకు ఇంకా చలువ పందిలు,
ఇవన్నీ కూడా మేము అంటే గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగిన అటువంటి దృష్టిలో పెట్టుకొని ఇక ముందు కూడా అంటే ఇంకా సౌకర్యాలు పెంచడం జరిగిందని మరి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమీక్షలో కొన్ని సూచన సలహాలుగా జాతర అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. అవన్నీ పరిగణలోకి తీసుకొని అంటే రాజకీయ పార్టీలు, అధికారులు, భక్తుల సహకారంతో 2026 జాతరను తప్పనిసరిగా విజయవంతంగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈవో గారు తెలపడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో మెట్రో ఉదయం చీఫ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ.